మీ పిల్లలు పేస్ట్ తింటున్నారా? ఇది ఎంత ప్రమాదకరమో ఒక్కసారి తెలుసుకోండి. నిజానికి పిల్లలతో బ్రష్ చేయించడం ఎంత కష్టమో తల్లులకే తెలుసు. కొంతమంది నోట్లో బ్రష్ పెట్టడానికి ససేమిరా అంటారు. ఇంకొంతమంది బ్రష్ మీద ఉన్న పేస్ట్ తినడానికే బ్రష్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఉంటారు టూత్ పేస్ట్ని అమాంతం అలా నోట్లో పెట్టుకుని పీల్ చేస్తూ ఉంటారు లోపలికి. ఇది చాలా ప్రమాదకరం. ఏ విధంగా అంటే పేస్ట్లో ఫ్లోరైడ్ అనేది ఉంటుంది కదా, ఈ ఫ్లోరైడ్ దీర్ఘకాలంలో లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఎముకల్లోనూ ఇతర అవయవాల్లోనూ జమ అయిపోతుందన్నమాట పిల్లల్లో. అయితే తరువాత అది డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలిటల్ ఫ్లోరోసిస్ అనే వ్యాధి బారిన పడేలా చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎముకలు, పళ్ళు పిలుసుబారిపోతాయి. త్వరగా విరిగిపోవడానికి అవకాశం ఎక్కువ. అది మాత్రమే కాకుండా పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ని చాలా గణనీయంగా పడేస్తుందట ఈ ఫ్లోరైడ్ అన్న పదార్థం. సో 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కానీ, 3 నుంచి 6 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు కానీ బియ్యం గింజంత పేస్ట్ సరిపోతుంది వాళ్ళు పళ్ళు తోముకోవడానికి. 6 ఏళ్ళు పైబడ్డ పిల్లలకి బఠానీ గింజంత పేస్ట్ సరిపోతుంది. ముఖ్యమైన సూచన ఏంటంటే పిల్లలకి మౌత్ ఫ్రెషనర్స్ అస్సలు యూజ్ చేయొద్దు. చాలామంది పేరెంట్స్ పిల్లలు బ్రష్ చేసుకోకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సి ఉంటే నోరు వాసన వస్తుందని చెప్పి నోట్లో ఆ లిక్విడ్ పోసి పుక్కిలించి ఊసేయమంటారు. తద్వారా నోరు ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి వీళ్ళతో ఇప్పుడు బ్రష్ ఎక్కడ చేయిస్తాంరా బాబు అని సింపుల్ టెక్నిక్ పాటిస్తూ ఉన్నారు. పిల్లలకి మౌత్ ఫ్రెషనర్స్ అస్సలు యూజ్ చేయకూడదు అని చెప్తోంది WHO.